అనుకునేటప్పుడు మా నాన్న వాళ్ళు బోర్ వేస్తే 40 ఫీట్లు బోర్ వేస్తే నీళ్లు పడేవి. ఆ తర్వాత మేము డిగ్రీకి వచ్చిన సందర్భంలో బోర్ వేసేందుకు 150 ఫీట్లు 200 ఫీట్లు వేస్తే బ్రహ్మాండంగా నీళ్లు పడేవి. లాస్ట్ ఒక 10 years బ్యాక్ కూడా మేము పోస్తే ఒక 500 ఫీట్లు వేస్తే నీళ్లు పడేవి. ఇవాళ హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ బాంబే లాంటి ప్రాంతాల్లో 1500-2000 లోతు బోర్ వేస్తే కూడా నీళ్లు రాట్లే గాలి వస్తుంది. కారణం ఏంటంటే భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోయాయి. పడ్డటువంటి నీళ్లు ఇక్కడ పడ్డ నీళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నాయి. ఆ నీళ్ళు వెళ్ళిపోయి ఎక్కడ పోతున్నాయి తెలియట్లేదు మనకు. ఎక్కడ పడ్డ నీళ్ళు అక్కడ ఒడిసి పట్టగలిగితే భూగర్భ జలాలు పెరిగితే మనం అక్కడ బోర్ వేస్తే నీళ్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. 200 ఫీట్లకు లోపలికి పోయి తీసుకునేటువంటి హక్కు మనకి ఎక్కడిది? మనం ఏమైనా దాసామా నీళ్ళని? మనమేం కాపాడలేదు కదా, వర్షం చేసే నీళ్ళు కాపాడలేదు కదా. ఎంత పెద్ద వర్షం వస్తుంది, ఎంత ఎండలు కొడుతున్నాయి, మొత్తం వాతావరణం అంతా మారిపోతుంది, క్లైమేట్ చేంజ్ అవుతుంది. కాబట్టి మనకు నీళ్ళు అనేటువంటివి దొరకడం లేదు. తిడతాం మనం, కేసీఆర్ గారిని తిడతాము, రేవంత్ రెడ్డి గారిని తిడతాము, మోడీ గారిని తిడతాము. కానీ మన దగ్గర పడ్డటువంటి, మన ఇంట్లో పడ్డ నీళ్లు మన ఇంట్లో ఇంకేటట్టు చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కానీ మీ పేరెంట్స్ అందరూ కూడా సంతకం పెడతారు మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీ కానీ ఇల్లు పర్మిషన్ తీసుకుంటే